కొడుకు చనిపోతే కొడుక్కి కర్మకాండాలు చేయవలసినటువంటి అది కూడా ఒక కర్మ అనే చెప్తా. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తద్దినాలు సంవత్సరానికి ఒకసారి పెట్టకపోతే ఏమవుతుంది అంటే పితృదేవతలు సంవత్సరానికి ఆకలేస్తుంది కదా, ఒక రోజు కింద కదా ఆకలేస్తుంది కదా, ఆకలేసినప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, వంట వండుకున్నారు, చక్కగా భోజనం చేసుకుని వాళ్ళందరూ తిన్నారు, మీకు ఒక్కదానికి పెట్టకపోతే కోపం వస్తుంది, బాధ వేస్తుంది, కోపం వస్తుంది. అవునా? మరి అలానే మనం నిత్యం చక్కగా వండుకొని పిండి వంటలు తింటున్నాం, అవి తింటున్నాం. ఆ తద్దినం రోజు కూడా ఆయన్ని మర్చిపోయి మనం తింటూ ఆయనకి పెట్టకపోతే పాపం వస్తుందా రాదా? వస్తుంది. మనకు జన్మనిచ్చాడు కదా తల్లిదండ్రులు, అవునా? వాళ్ళకి పెట్టకపోతే పాపం వస్తుందా? అలాంటి వాళ్ళ కోసం తద్దినం పెట్టలేనటువంటి వాళ్ళు కూడా కనీసం ఈ మహాళయ పక్షంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 తిథులు, అష్టమి, దశమి, చతుర్దశి, అమావాస్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రోజుల్లో అయినా కనీసం పితృదేవతలకి నువ్వులతో తిలతర్పణం, ఇక్కడి నుంచి మన తర్పణం చాలా మంది ఇట్లా వదులుతుంటారు, ఇలా కాదు నాన్న, ఈ గీత ఏదైతే ఉంటుందో ఇది జీవిత గీత అంటారు, జీవన గీత అంటారు. ఈ గీత మీద నుంచి వాళ్ళకి నీళ్లు వదులుతూ ఉంటే ఈ నీళ్లు తాగి వాళ్ళు సంతృప్తి పడతారట, వాళ్ళ ఆకలి తీరిపోతుంది. అర్థమైందా? కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇవి చెయ్యటం కోసం తప్పనిసరిగా పితృదేవతలకి తద్దినం మరిచిపోయినా, ఒకవేళ మర్చిపోకూడదు, ఒకవేళ మరిచిపోయినా కనీసం పితృపక్షం అనేటువంటి 15 రోజులు ఉంటుంది. ఇది కూడా ఒక్క రోజు వచ్చిపోయింది అనుకోండి గుర్తుండదు, తదినలానే గుర్తుండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు గుర్తుండకుండా ఉండకూడదు అనేది చెప్తుంది. గుర్తుండనటువంటి వాళ్ళకు కూడా ఈ 15 రోజులు కనీసం ఒక్క రోజైనా సరే, లేదు అమావాస్య రోజైనా సరే తిలతర్పణం వదిలి చక్కగా పిండ ప్రదానం చేసి బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చుకుంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలిగితే వంశాభివృద్ధి కలుగుతుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అందుకనే మనకి పిండ ప్రదానం చేసినప్పుడు కూడా పిండాలు మొత్తం తీసేసి పెట్టిన తర్వాత అక్కడ శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, వంశాభివృద్ధిరస్తు, కులాభివృద్ధిరస్తు అని చెప్పి అక్షతలు వేయిస్తారు అక్కడ. అంటే పిండ రూపంలో మన కడుపులో ఉన్నప్పుడు ఏమంటాం మనం? పిండమనే అంటాం. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిండ రూపం కదా. ఆ పిండాన్ని పెట్టి తీసిన తర్వాత వాళ్ళ శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ అక్షతలు వేయటం వల్ల మనం చెప్పున్న సంకల్పం ఏదైతే ఉంటుందో వంశాభివృద్ధిస్తూ, కులాభివృద్ధిస్తూ, ఆయుష్యాభివృద్ధిస్తూ, ధనధాన్యాభివృద్ధిస్తూ అని చెప్పి అక్షతలు వేస్తాం కదా, అవి మనకు కలుగుతాయి. కాబట్టి పిండ ప్రదానం తప్పనిసరిగా చేయవలసిందే.